హలో హాయ్ అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి విజయవాడ మొఘల్ రాజ్పురం, పుష్ప హోటల్ సెంటర్, లబ్బిపేట, బెన్ సర్కిల్ వీటన్నింటికి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా అయిన సిద్ధార్థ నగర్లో ఒక మంచి ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది నార్త్ ఎంట్రన్స్లో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. చాలా పెద్దగా వస్తుంది. ఇదంతా కూడా కామన్ క్యారిడరు. ఇక్కడే లిఫ్ట్ పక్కనే స్టెప్స్ అయితే వచ్చినాయి. సో ఈ సింహద్వారానికి ఎదుర మస్కిటో నెట్ డోర్ ఉంది. ఇదంతా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అండి. చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉంటాయి. ఇది అపార్ట్మెంట్లో సేల్కి వచ్చిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్, గ్రూప్ హౌస్ కాదండి. చుట్టూ మనకి గాలి వెలుతురు పరంగా చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ హాలు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగు. విండోస్ అన్నీ కూడా వుడ్ విండోసేనండి. హాల్ స్పేస్ చాలా పెద్దగా వస్తుంది. ఈ పక్కన ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి. ఇక్కడే వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుందండి. అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి కొంచెం దుమ్ము అనేది పట్టుంది. కొంచెం ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సీలింగ్ అయితే చేసలేదు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ కాబట్టి సీలింగ్ అనేది అవసరం లేదండి. కూలింగ్ పరంగా అంతా బాగుంటుంది. పైగా ఇది అపార్ట్మెంటు. చుట్టూ కూడా మనకి 3 రోడ్లు ఉన్నాయండి. ఇది గెస్ట్ బెడ్రూము. సో ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో బాత్రూమ్ అయితే వచ్చింది. కామన్గా అటాచ్డ్ లాగా యూజ్ చేసుకోవడానికి వెస్ట్రన్ కమోడ్ వచ్చింది. ఇందులో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ వచ్చింది. సో యూపీవీసీ డోర్ ఇచ్చారు. పైన వెంటిలేషన్ కోసం విండో వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. వుడ్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయండి ఇందులో. ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇది అన్అఫిషియల్గా అంటే డాక్యుమెంట్ పరంగా కాకుండా ఇది దాదాపుగా మీకు 1700 SFT ఉండే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. లోపల కబోర్డ్స్ లోపల మీకు డెప్త్ కూడా 2 అడుగులు ఉంటుందండి. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్. ఇక్కడ కూడా మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి. సో మనకి అన్అఫిషియల్గా 1700 SFT వస్తుందండి. సో మనకి సుమారుగా 1400 పైన ప్లింత్ ఏరియా వస్తుందండి. 52 గజాలు అన్డివైడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ గజం స్థలం ఈజీగా ₹1,00,000 పైన ఉంటుందండి. నెక్స్ట్ ఇది వంటగది. వంటగది అంతా కూడా చుట్టూ కూడా మనకి గ్యాస్ కట్ గ్రానైట్ ఇచ్చారు. స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. సో ఇదంతా కూడా మీరు చూడవచ్చు. వుడ్ కబోర్డ్స్ పై వరకు ఉన్నాయండి. మనకి అటక్ కూడా చేస్తున్నాయి వుడ్ కబోర్డ్స్ అన్నీ కూడా. ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ అయితే లేదండి. సో మీ ఇష్ట ప్రకారం మీరు కావాలనుకుంటే పెయింటింగ్ వర్క్ అనేది చేయించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి బర్నర్ స్టవ్ కూడా ఉంది. పైన అటక్ కూడా ఉంది. సామాన్లు అవి స్టోర్ చేసుకోవడానికి. వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయండి. సో మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకి పాయింట్ అయితే ఇచ్చారు. గ్రానైట్ షీట్ ఇచ్చారు. సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట. చాలా పెద్దగా వస్తుంది. మీరు లైవ్లో చూస్తే ఈ ఫ్లాట్ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇది వాష్ ఏరియా అనమాట. ఇక్కడ మనకు ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది. ఇదంతా కూడా వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి యూటిలిటీ ఏరియా అండి. చూస్తున్నారు కదా. ఈ బ్యాక్ సైడ్ కూడా మనకి సేఫ్టీ పరంగా మెస్ అయితే వచ్చిందండి. సిమెంట్ తోటి, బ్రిక్స్ తోటి. సో నెక్స్ట్ ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి. లోపల డోర్లు అనేది ఫ్లష్ డోర్స్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ స్పేస్ చాలా పెద్దగా వచ్చిందండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా వస్తుందండి. ఈ బిల్డింగ్ అనేది 3 రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి. ఇంటి ముందు 3 వైపులా కూడా 40 అడుగుల రోడ్లేనండి. సో వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. సో గాలి వెలుతురు పరంగా, ఎందుకంటే 3 వైపులా రోడ్లు ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఇది అపార్ట్మెంట్ కాబట్టి చుట్టూ ఫ్లాట్కి మధ్యలో స్పేస్ కూడా వస్తుంది కాబట్టి మీకు ఇక్కడ లైట్ అనేది వేసుకునే పని లేదండి అసలు ఫ్లాట్కి. సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్కి. సో 3 బెడ్రూమ్ 3 బాత్రూమ్ ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇది 52 గజాలు రిజిస్ట్రేషన్ వస్తుంది. ఆల్మోస్ట్ మీకు 55 లక్షల పైనే ల్యాండ్ కాస్టే ఉంటుందండి ఇది. ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు 75 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూము. ఇందులో కూడా యాస్టీస్గా మీకు వెస్ట్రన్ కమోడ్ వచ్చింది. లోపల వాష్ బేసిన్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. సో సిద్ధార్థ నగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇక్కడ రేర్గా వస్తాయండి ఈ రేట్లో ఫ్లాట్స్ అనేవి. ఇది మనకి బ్యాక్ సైడ్ బాల్కనీ ఏరియా అనమాట. సో ఇదంతా కూడా మనకి మెస్ అయితే పెట్టారు పావురాలు అవి రాకుండా ఉండడం కోసం. ఇది బ్యాక్ సైడ్ రోడ్ అండి. సో దీనికి 3 వైపులా రోడ్డు ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు పరంగా చాలా బాగుంటుంది. సిద్ధార్థ నగర్ ప్రైమ్ లొకేషన్ అనేది మనకి ఒకవైపు మొఘల్ రాజ్పురం, పుష్ప హోటల్ సెంటరు, ఇంకోవైపు లబ్బేపేట, సో ఇంకోవైపు మనకి పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డు, సో అదేవిధంగా బెన్ సర్కిల్ వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే చాలా మంచి ప్రైమ్ ఏరియా అనమాట. సో 5 రూట్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాటు. ఇది పూజా మందిరం అండి. పూజా మందిరం స్పేస్ ఈ పైన కూడా మనకి అటుకొచ్చింది. కేవలం 75 లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉందండి. అయితే ఓల్డ్ ఫ్లాటేనండి. ఆల్మోస్ట్ మనకి 25 ఇయర్స్ వరకు అయితే అయిందండి. కానీ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో బ్యాక్ సైడ్ బాల్కనీ అనమాట. ఎందుకంటే ఇది 25 ఇయర్స్ అయినా కూడా ఇంటి చుట్టూ గోడలన్నీ కూడా 9 అంగుళాల గోడలు కాబట్టి మీకు ఇది చాలా బాగుంటుందండి. స్ట్రక్చర్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి క్రాక్ అనేది లేదు. చాలా బాగుందండి. ఈజీగా మనకి 20 ఇయర్స్ అయితే వెళ్ళిపోతుందండి ఫ్లాటు. ఈ ఫ్లాట్కి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి. 70 to 80% వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి.
ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. సో మీరు 3 బెడ్రూమ్లో కూడా 6x6 బెడ్స్ వేసుకోవచ్చండి. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి గెస్ట్ బెడ్రూమ్కి మధ్యలో ఇక్కడ బాత్రూమ్ వచ్చింది. అది కాకుండా దక్షిణం వైపు ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది కాబట్టి మొత్తం 3 బాత్రూమ్స్ ఉన్నాయి. హాలు, డైనింగ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి, మిస్ చేసుకోవద్దండి. ఎందుకంటే దీనికి 52 గజాలు అన్డివైడెడ్ షేడ్గా రిజిస్ట్రేషన్ అయితే వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా మీకు ఇది ల్యాండ్ వాల్యూ పరంగా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈ ప్రాపర్టీని తీసుకోవాలనుకుంటే తప్పకుండా ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి. సో విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి. సర్వీస్ ఛార్జ్ అనేది 500 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. 3 నెలల వరకు ఈ సర్వీస్ ఉంటుంది. ఈ 3 నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో, మీకు నచ్చిన బడ్జెట్లో, మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి. సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనలైజ్ చేసుకున్నా కూడా బిలో 25 lakhs అయితే 2% కమిషన్, అబోవ్ అయితే 1% కమిషన్ ఉంటుందండి. మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి, కమర్షియల్, సెమీ కమర్షియల్, బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ హౌసెస్, ల్యాండ్స్, వెంచర్ ల్యాండ్స్, ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తున్నామండి. సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా, ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి. అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా, లేదా మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే కనుక బిల్డర్స్ని, ఇంజనీర్స్ని అరేంజ్ చేస్తాము. మీకు బ్యాంక్ లోన్స్ కావాలంటే చేయిస్తాము, ఫైనాన్స్ ఫైల్ చేయిస్తాము. కబోర్డ్స్ వర్క్ కావాలన్నా, సీలింగ్ వర్క్ కావాలన్నా, వుడ్ వర్క్ కావాలన్నా, లేదా మీ దగ్గర మెటీరియల్ ఉండి లేబర్ కాంట్రాక్ట్ కావాలన్నా కూడా మేము లేబర్ కాంట్రాక్ట్ తీసుకుని మీకు లేబర్ని అరేంజ్ చేస్తాము. సో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా, ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాం. దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీకు ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తామండి. దీనికి గాను సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, ఎటువంటి కమిషన్ ఉండదు. జస్ట్ సర్వీస్ ఛార్జ్ తీసుకుని ప్రాపర్టీ వీడియో అయితే చేస్తాము. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి.